నమస్తే. ఘంటారావానికి స్వాగతం. నీతి నిందకు నివ్వెరపడదు. నీతి నిందకు నివ్వెరపడదు. శిల ఉలిక్కి పడదు. దీని అర్థం ఏమిటి? ఎవరైతే నీతిగా బతుకుతారో అటువంటి వ్యక్తులు సమాజంలో ఎవరో ఒకరు నింద వేశారని ఆ నిందకు భయపడి తమ పథాన్ని మార్చుకోరు. ఆ పథాన్ని గుండానే వాళ్ళు పయనిస్తూ ఉంటారు. మహాసాధ్వి సీత రావణ లంకలో నుంచి బయటికి వచ్చిన తర్వాత రామరావణ యుద్ధానంతరం బయటికి వచ్చాక కాస్త ఆయనకు అనుమానం లేదు రాముడికి. కానీ లోకం ఎక్కడ అనుమాన పడుతుందో అని ఆ అనుమాన నివృత్తి కోసం ఆమెను అగ్నిప్రవేశం చేయమన్నప్పుడు ఆమె అది నింద అనుకోలేదు, అగ్నిప్రవేశం చేసింది. ఆ తర్వాత మళ్ళీ నిండు గర్భిణి మహాసాధ్వి సీతను రాజధర్మాన్ని పాటించి రాముడు ఎవరో సీతపై నింద వేశారని మళ్ళీ తిరిగి అడవులకు పంపించిన ఆ నిందకు ఆమె నివ్వెరపడలేదు, తన ధర్మాన్ని పాటించింది. వాల్మీకి ఆశ్రమంలో లవకుశులకు జన్మనిచ్చి ఒక ధీరోదాత్తురైన మహారాణిగానే ఆమె తన జీవితాన్ని కొనసాగించింది. అలాగే ఒక శిల ఉలి తనను చెక్కడానికి వచ్చినప్పుడు భయపడదు. ఆ చెక్కుతున్నప్పుడు ద్విగుణీకృతమైన అందంతో తనలోని అంద వికారాన్ని తొలగించుకొని ఒక అందమైనటువంటి ఆకృతిగా శిల మనకు సాక్షాత్కరిస్తుంది. కాబట్టి మనం ఒక శిలలా, ఒక నీతిపరుడిలా మనం సమాజం నుంచి వచ్చి ఎదురయ్యే ప్రతిబంధకాల్ని తట్టుకొని నిలబడమే మన ధర్మం. నమస్తే.